ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలు పాల్గొనడాన్ని అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్రవ్య లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలతో స్పెషల్ లిక్విడిటీ పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2వ దశకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,59,860 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగా 19,148 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిన్న కొత్తగా 1,018 కరోనా పాజిటివ్ కేసులు, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 657 కేసులు నమోదయ్యాయి. దేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలు పాల్గొనడాన్ని అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో చైనాతో జాయింట్ వెంచర్లను కూడా అనుమతించబోమని ఆయన చెప్పారు. ఎంఎస్ఎంఈలతో సహా వివిధ రంగాల్లో చైనా కంపెనీలను అనుమతించకుండా చూస్తామని ఆయన అన్నారు. భారతదేశం స్వావలంబన సాధించే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. చైనా భాగస్వాములు కలిగిన జాయింట్ వెంచర్లకు, రోడ్ల నిర్మాణం పనులకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తూ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి దేశీయ కంపెనీల అర్హతా నిబంధనలను మరింత విస్తరిస్తూ త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు వెలువడతాయని మంత్రి చెప్పారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలైన ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ద్రవ్య లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలతో స్పెషల్ లిక్విడిటీ పథకాన్ని ప్రారంభించింది. స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఎస్ఎల్ఎస్ ట్రస్ట్ రూపంలో దీనిని ప్రారంభించారు. ఈ ట్రస్ట్ విడుదల చేసే ప్రభుత్వ హామీలతో కూడిన ప్రత్యేక సెక్యూరిటీలకు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ దీనికి నిధులు సమకూరుస్తుంది. అయితే ఏ సమయంలో కూడా ఈ సెక్యూరిటీలు 30,000 కోట్ల రూపాయలకు మించరాదు. ఈ ట్రస్టు జారీ చేసే సెక్యూరిటీలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా గ్యారంటీ ఇస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2వ దశకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 80 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం కింద అర్హులైన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, 1 కేజీ శనగలు ఉచితంగా మరో 5 నెలల పాటు పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఈ మేరకు రాష్ట్రాలకు అదనపు ఆహార ధాన్యాలు పంపించనున్నట్టు చెప్పారు. దేశంలో పేదలు, అర్హులైన వారు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని ఆయన అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో రానున్న పండుగలు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఈరోజు మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. ఎలాంటి కవ్వింపు లేకుండానే పాకిస్తాన్ సైన్యం పూంచ్ జిల్లా షాపూర్, కిర్నీ సెక్టర్లలో ఆధీన రేఖ వద్ద చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పులు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. అప్రమత్తమైన భారత బలగాలు పాక్కు గట్టిగా బుద్ధి చెబుతున్నాయి. కడపటి వార్తలందే సమయానికి కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం అందలేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కృషి చేసిన
అమెరికాలోని ఇద్దరు ప్రముఖ భారతీయ అమెరికన్లను ప్రతిష్టాత్మక అమెరికన్ ఫౌండేషన్ గౌరవించింది. వీరు ప్రముఖ అంకాలజిస్ట్ సిద్ధార్థ ముఖర్జీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాజ్ చెట్టి. ఈ ఏడాది అమెరికా స్వాతంత్ర దినోత్సవానికి ముందుగా అమెరికన్ ఫౌండేషన్ గౌరవించాలని నిర్ణయించిన 38 మంది ఇమిగ్రెంట్లలో సిద్ధార్థ ముఖర్జీ, రాజ్ చెట్టి ఉన్నారు. వీరిని 2020 గ్రేట్ ఇమిగ్రెంట్ గౌరవంతో సత్కరించనున్నట్టు కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ తెలియజేసింది. న్యూఢిల్లీలో జన్మించిన డాక్టర్ ముఖర్జీ ప్రముఖ బయాలజిస్ట్, అంకాలజిస్ట్. వీరు పులిట్జర్ బహుమతి పొందిన ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మాలడీస్, ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్ పుస్తకంతో పాటు ఎన్నో గ్రంథాలు రాశారు. వీరు కొలంబియా యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. 2014లో డాక్టర్ ముఖర్జీకి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. కోవిడ్-19 సమయంలో డాక్టర్ ముఖర్జీ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంటర్వ్యూలు, వ్యాసాలు, పబ్లిక్ ఫోరంలపై చర్చల ద్వారా ప్రయత్నించారని కార్నెగీ కార్పొరేషన్ కొనియాడింది. ఇక ప్రొఫెసర్ రాజ్ చెట్టి కూడా న్యూఢిల్లీలో జన్మించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రజా ఆరోగ్య ప్రాధాన్యతలు, ప్రజల ఆర్థిక అవసరాలకు సంబంధించి విధాన నిర్ణేతలకు మార్గనిర్దేశం చేసే విలువైన పరిశోధనలు ఆయన చేశారని కార్నెగీ కార్పొరేషన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,59,860 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 11,881 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 59.51% పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా 19,148 నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 6,04,641కి చేరింది. ఒక్కరోజులోనే 434 మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 17,834కు పెరిగింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26,947కు పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 2,29,588 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు మొత్తం 90,56,173 కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,065 ల్యాబొరేటరీల్లో కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో 768 ల్యాబొరేటరీలు ప్రభుత్వ ల్యాబొరేటరీలు కాగా 297 ప్రైవేటు ల్యాబొరేటరీలు. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వహించగా కొత్తగా 1,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 881 కేసులు ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కు చేరింది. ఇందుకు సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 788 మంది డిశ్చార్జ్ కావడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,082గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలు పాల్గొనడాన్ని అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్రవ్య లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలతో స్పెషల్ లిక్విడిటీ పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2వ దశకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ విడుదల చేశారు.
ఆకాశవాణి వార్తలు సమాప్తం.